ఇక భాను సప్తమి నాడు చాలా మంది సూర్య నమస్కారాలు చేస్తారండి. రోజు కూడా చేసేవాళ్ళు ఉంటారు. అవును. అసలు ఏమిటి దానికి అసలు చెయ్యని వాళ్ళకి తేడా ఏ విధంగా ఉంటుంది? హ్మ్. లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అట్ ద సేమ్ టైమ్ సూర్య నమస్కారాలు చేయటం వలన కలిగే ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయని చేసేవాళ్ళు చెప్తూ ఉంటారు. అవును. మరి మీరు చెప్పండి అసలు ఎందుకు చెయ్యాలి? దానివల్ల వచ్చే ప్రయోజనము హ్మ్. ఎంత కాలం చెయ్యాలి? చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది. ఉంటుంది. ఎంతకాలం చేసుకోవాలి ఈ సూర్య నమస్కారాలు అనేది? ఆ! అంటే అది కూడా ఒక మెడిసిన్ లా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతకాలం చేయాలి అని చెయ్యాలి. అడుగుతారు. అవును. సో చెప్పండి ఎంతకాలం చేయాలంటారు? తప్పకుండా. అయితే ఈ భాను సప్తమినే మనం హ్మ్. విజయ సప్తమి, ఓకే. కళ్యాణ సప్తమి అని కూడా అంటారు. ఓహ్! విజయ బాగున్నాయి సప్ పేర్లు. ఆ! ఎందుకు అంటే విజయ హ్మ్. సప్తమి అంటే ఎవరైనా ఏదైనా ఒక ఫలితం ఆశించి హ్మ్. సక్సెస్‌ని సాధించాలి అంటే కనుక వాళ్ళు ఈ భాను సప్తమిని దీక్షగా చేసినట్టయితే హ్మ్. 12 ఆదివారాలు హ్మ్. ఈ రోజు మొదలుపెట్టుకొని ఏదైనా నేను ఒక సక్సెస్ సాధించాలి, ఒక విజయాన్ని సాధించాలి అన్న హ్మ్. ఒక దృఢ సంకల్పం ఉన్నవాళ్ళు హ్మ్. ఈ రోజు మొదలుకొని 12 వారాలు 12 12 వారాలా? 12 వారాలు ఓహ్! ఈ ఆదివారము, మళ్ళా రెండో ఆదివారము, అదే మళ్ళా అదే మూడో 12. ఆదివారము ఇట్లాగా 12 ఇంచుమించుగా ఒక 4 నెలలు వస్తుందనుకోండి. వస్తుంది. 4, 3, 12 ఆ! కాబట్టి 12 ఇలాగ ఈ ఆదివారం మొదలుపెట్టి హ్మ్. భాను హ్మ్. సప్తమి నుంచి 12 వారాలు లెక్క చేసుకున్నట్టయితే హ్మ్. అది విజయాన్ని చేకూరుస్తుంది. హ్మ్. తర్వాత కళ్యాణ సప్తమి అని కూడా దీన్ని అంటారు. హ్మ్. ఎవరికైనా వివాహం ఆలస్యమైనా హ్మ్. లేదా వచ్చి వెళ్ళిపోతున్నా మొండిగా వివాహాలు కుదరకపోయిన వాళ్ళు హ్మ్. కూడా హ్మ్. దీన్ని కనుక వ్రతంగా చేసుకుని 12 ఆదివారాలు చేసినట్టయితే కనుక సంబంధాలు కుదురుతాయి. మంచి సంబంధం వస్తుంది. ఓకే. అందుకనే సో విజయ 3 నెలలు అనేది బాగా స్ట్రాంగ్ గా అనుకొని మొదలు పెట్టుకోవాలి. మొదలు పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ అదే సమస్య నేను ఆ, ఇంతకు ముందు అడిగింది. ఆ. ఒకవేళ అమ్మాయిలు ఇలా మొదలు పెట్టుకుంటే 3 నెలల వరకు మెన్సెస్ ప్రాబ్లం రాకుండా ఉండదుగా మరి ఏంటి పరిస్థితి? కరెక్ట్ గా ఇదే ఆదివారం రాదుగా, ఓకే. ఆదివారం రాకపోతే చాలు. అంతే. ఓకే. ఓకే. ఆదివారం లేకుండా ఆదివారానికి అడ్డంకు లేకుండా ఋతుక్రమంలో 5వ రోజు నుంచి పెట్టుకోవచ్చు. ఓకే. సపోజ్ మీరన్నట్టు ఆ ఆదివారమే 5వ రోజు వచ్చిందనుకోండి, హ్మ్. హ్మ్. తప్పకుండా ప్రారంభించుకోవచ్చు. ఓహ్! మనకి 4 వరకే లెక్క. ఓకే. 5వ ఆదివారం నుంచి చేసుకోవచ్చు. ఇది అన్నిటికి వర్తిస్తుందండి? ఏ పూజా విధానానికైనా ఏ 5 పూజ 5వ ఐదో రోజు రోజు పెట్టుకోవచ్చు దేవుడికి. పెట్టుకోవచ్చు. ఓకే. 5వ రోజు పెట్టుకోవచ్చు. రైట్. ఇంకొక ఇదేంటంటే ఋతుక్రమంలో ఆ ఇబ్బంది లేకుండా ఉంటే 5వ రోజుకి సరి అని అనుకుంటే అప్పుడు వాళ్ళు ప్రారంభించొచ్చు. ఓకే. కానీ ఆ ఋతుక్రమం ఇంకా కొనసాగుతోంది అంటే కనుక పూజ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. మనమే వెళ్ళము. అవును. నియమం ఎందుకు ఇంకా హ్మ్. మనమే వెళ్ళమనమాట. అంటే హ్మ్. ఆ ఋతుక్రమము అంటే కొంతమందికి ఈ బ్లీడింగ్ ఓవర్ ఆ! బ్లీడింగ్ అలా ఉండి అది. మనకి 6 to 8 డేస్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఉంటుంది. ప్రాబ్లం ఉంటుంది. అది మళ్ళీ మనం హెల్త్ లోకి వెళ్తున్నాం. అవును. ఇదొక చిన్న మాట ఏమిటంటే ఒకవేళ అలా ఉంటే ఎవరైనా ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ని ఆపేయాలి. కన్సల్ట్ అవ్వాల్సిందే హెల్త్ అండి. పరంగా కావాలి. హెల్త్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. హ్మ్. అది తప్పనిసరి. చాలా పెద్ద పెద్ద జబ్బులకి దారి తీసే క్యాన్సర్ అవసరం ఫస్ట్ ఉంటుంది. క్యాన్సర్ లోకి అవును. వెళ్ళిపోతుంది అది. వెళ్తుంది. యూట్రస్ ఖచ్చితంగా టెస్ట్ చేయించుకుంటే బెస్ట్. మనం యాక్చువల్‌గా దాంట్లోకి హెల్తీ వెళ్ళిపోయి హెల్తీ ఇంపార్టెంట్. హెల్తీ ఒక అమ్మాయి కానీ, ఆవిడ కానీ హెల్తీ 4 పర్సన్ అయితే డేస్, కనుక 50 డేస్ కంపల్సరీ ఆగిపోవాలి. అది అయిపోతుంది. హ్మ్. అందుకనే 5వ రోజు నుంచి ఇది మనం మొదలు మొదలు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటాము. ఇలాగా 12 ఆదివారాలు మనం చేసుకుంటాము. ఇది భాను సప్తమికి సంబంధించింది. అయితే సూర్య నమస్కారాలు ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? అయితే ఈ సూర్య నమస్కారాలు అనేది సూర్యోదయానికి సూర్యుడు వస్తున్నప్పుడు మనము స్నానం చేసి చేయాలా? చేయకుండా చేయాలా? అని కూడా సందేహం రావచ్చు. అవును. దీనికి స్నానపానాదులతో సంబంధం లేదు. ఇవి ఆసనాలు కాబట్టి చాలా శుభ్రంగా స్నానం చేయకుండా అలా వెళ్ళిపోవచ్చు. ఇదేదో పిల్లలకి అలవాటు చేస్తే మంచిదండి అసలు. అంటే ఇది మనము ఆధ్యాత్మిక పరంగా కాదు కదా, ఒక హెల్త్ విషయానికి. పరంగా అవును. కాబట్టి స్నానం చేస్తే విశేషము. ఇంకా ఆ టైంలో చెయ్యలేము అలాగలాగా ఏదో సాకులు చెప్పే వాళ్ళకైతే మాత్రం ముందు ఆసనాలు సూర్యుడికి ఎదురకుండా ఆసనాలు వాళ్ళు వెయ్యగలిగినన్ని ఆసనాలు, మళ్ళీ ఆసనాలు వేసి అవి ఇవి పట్టేసుకోకుండా సులువుగా ఉండే ఆసనాలు వేసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఉంటుంది, హార్ట్ పంపింగ్ బాగుంటుంది, కొలెస్ట్రాల్ పోతుంది, హార్ట్ అటాక్స్ రాదు. తర్వాత ప్రత్యేకించి మోకాళ్ళ మీద ఈ ఎఫెక్ట్ చక్కగా పడుతుంది. దానికోసమని మందులు మాకులు అనడం కానీ లేదా ఇంకొక వేరే వేరే హాస్పిటల్స్ ని చూసుకోవడము, ఒక ఇంజెక్షన్ తోనే మోకాళ్ళ నొప్పులు మాయం అనుకోవడము, అందులో గుజ్జు అరిగిపోయింది ఏదో అరిగిపోయింది, ఇలాంటి బాధలు ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ మెడిసిన్.
మందుల జోలి కన్నా ఇవైతే కనుక, ఎందుకంటే డైరెక్ట్ సన్ రేస్ మన ఒంటి మీద పడుతున్నాయి కాబట్టి బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. తర్వాత హార్ట్ పంపింగ్ బాగుంటుంది, కొలెస్ట్రాల్ పోతుంది. అన్నిటికన్నా మించి మనకి కిడ్నీస్ ఫంక్షన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. అంటే టాప్ టు బాటము ఆ సూర్యకిరణాల వల్ల ఇప్పటి వరకు కిడ్నీస్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే యూరిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని మాట్లాడుకుంటారు. చాలా మంది వాటర్ ఎక్కువగా తాగటం ఇలాంటివి చేయాలి అంటారు. అండ్ డయాబెటీస్ రాకుండా ఉండాలి అని అంటారు. సో హెల్త్ కి సంబంధించి అలా చెప్తారు. బట్ సూర్య నమస్కారాల వల్ల ది బెస్ట్ మెడిసిన్ లా చాలా మెడిసిన్ అసలు అది ఇక్కడ నుంచి ప్రయత్నించవచ్చు అందరూ కూడా. తప్పనిసరిగా చేయాలి. అయితే దీనిలో వాటర్ గురించి ప్రస్తావన ఇందాక వచ్చింది కదా. ఎప్పుడైతే మన బాడీ సూర్యుడికి ఎదురకుండా ఎక్కువ శ్రమ పడుతుందో ఆసనాల నిమిత్తంగా ఆబ్వియస్లీ మనం వాటర్ తాగుతాము. రైట్, దాని ఇన్హెరెంట్ అంటే ఇండైరెక్ట్ గా ఈ వాటర్ ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ తాగే వాటర్ లో చాలా విటమిన్స్ ఉంటాయి. అందులో సూర్యుడు ఎదురకుండా తాగే వాటర్ లో చాలా విటమిన్స్ ఉంటాయి. ఇండైరెక్ట్ గా మనకి తెలియకుండానే లోపలంతా క్లీనింగ్ అవుతుంటది అనమాట. అయితే మరొక విషయం ఏం చెప్పాలంటే, మన శరీరంలో ఉన్న టాక్సిక్ అంటే ఎక్స్క్లూజివ్ ఇక్కడ నేను హెల్త్ పరంగా చెప్తున్నాను అనమాట. తర్వాత ఆధ్యాత్మిక పరంగా చెప్తాను. అయితే ముందు హెల్త్ పరంగా ఏంటంటే, మనలో ఉన్న టాక్సిక్ స్వెట్ వెళ్ళిపోతూ ఉంటుంది. అదే ఏసీల్లో 12 గంటలైనా పడుకుని లేవకపోయేటప్పటికి మన టాక్సిక్ మన శరీరంలోనే ఉండిపోయి రకరకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం బోన్స్ డెన్సిటీ పెంచుకోవడం కోసం డి విటమిన్ వాడతాము. అంటే ఏంటి, టాబ్లెట్స్. ఎందుకు, మనకి రెడీగా అవైలబిలిటీ ఉన్నప్పుడు ఒక్క విటమిన్ టాబ్లెట్ల వల్ల అన్ని క్యూర్ అవ్వదు. అది భ్రమ తప్ప మనకి క్యూర్ అవ్వదు. కానీ డైరెక్ట్ గా కొంచెం కష్టపడితే, ఒక 4 రోజులు కష్టపడితే కనుక మనకి డైరెక్ట్ గా స్వామి వల్ల ఉపయోగం కనబడుతుంది. తప్పనిసరిగా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మన శరీరానికి మన మాట వినాలి అంటే మనం తప్పకుండా సూర్యుడు మాట వినాల్సిందే. తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయాలి, డాక్టర్ కి దూరంగా ఉండాలంటే. ఇక ఆహారం విషయంలో ఏమైనా నియమాలు పాటించాలంటారా ఈ సూర్య నమస్కారాలు చేసేటప్పుడు? అవసరం లేదంటారా? చేయాలి. ఓకే, ఎక్కువ వాటర్ తీసుకోవాలి, లిక్విడ్ పదార్థాలు తీసుకోవాలి. ఎందుకంటే నమస్కారాలు చేస్తున్నప్పుడు మనకి ఫ్లెక్సిబుల్ గా బాడీ ఉండదు. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఫ్లెక్సిబుల్ గా బాడీ ఉండదు. కొన్ని ఆసనాలు మనం వెనక్కి వంగాల్సి వస్తుంది, కొన్ని ముందుకు వంగాలి. కొన్ని ఆసనాల్లోనేమో మనం నమస్కారాలు చేసేటప్పుడు, అంటే ఆసనాలు అనే దానికన్నా నమస్కారాలు అనేటప్పుడు కొన్ని పక్కకు వంగాలి, ఈ పక్కకు వంగాలి. అంటే మన బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. అంటే అన్ని తినేస్తే మన బాడీ మన మాట విందు. రైట్, దానివల్ల మనం చెయ్యలేకపోతాము. ఇంకొక పరంగా చెప్పాలి అంటే కనుక, ఏమి తినకుండా చేస్తేనే మనకి ఆ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక పరంగా చెప్పాలి అంటే కనుక, లిక్విడ్ ఐటమ్స్ తినాలి. అంటే పాలు గాని నీళ్లు గాని, అందులో కూడా నీళ్లు మాత్రమే ప్రధానము, పాలు కూడా కాదు. పాలు కూడా మనకి ఇంత నష్టం కలిగిస్తుంది కాబట్టి తెల్లవారుజామున పాలు నీళ్లు తాగితే కనుక నీళ్లు తాగి చేస్తే మంచిది. లేదు ఇంకా కాకుండా అన్ని అయ్యాక నీళ్లు తాగడం అనేది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఆరోగ్యపరంగా. ఆధ్యాత్మిక పరంగా చెప్పాలి అంటే కనుక, మనం సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మొత్తం ఖగోళ శాస్త్రంలో ఉండే, అంటే ఖగోళంలో ఉండే ప్రతి గ్రహము మనకి అనుకూల స్థితిని ఏర్పరుస్తుంది. ఇండైరెక్ట్ గా ఎలాగా అంటే, ఒక్కొక్క ఆసనం మనం వేసేటప్పుడు, ఒక్కొక్క నమస్కారం పెట్టేటప్పుడు సూర్యుడితో పాటు మిగతా గ్రహాలు కూడా ఆ నమస్కారాలను స్వీకరిస్తాయి. స్వీకరించి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కనబడుతుంది. తర్వాత ఈ సూర్యుడి కిరణాలు మన బాడీలో ప్రతి అంగం మీద వెడతాయి కాబట్టి ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క గ్రహం ప్రత్యేకత. ఎముకలకి ఒక అధిదేవత శనేశ్వరుడు, అంటే ఆయన ఎముకలకి సంబంధించి ఆయన ఎక్కువ రుగ్మతలు తెచ్చే అవకాశము. సో ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ, అంటే శని అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. తర్వాత రక్త మాంసాలకి కేతు అధిపతి. ఆయన యొక్క, ఇప్పుడు మనం ఫ్లెక్సిబుల్ గా మనం చేస్తున్నాము అంటే బ్లడ్ ఫ్లో ఉంటుంది, మజిల్స్ కరుగుతాయి. సో ఆయన అనుగ్రహం కూడా మనం పొందినట్టే. ఇలా ఒక్కొక్క దానికి నరాలు, నర్వ్స్ కి సంబంధించి ఒక గ్రహం ఉంటుంది. ఇలాగా మన బాడీలో ప్రతి అంగానికి, ప్రతి పార్ట్కి, ప్రతి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కూడా గ్రహాలని మనకి అనుకూలంగా అయ్యే అవకాశం ఈ సూర్య నమస్కారాల్లో కలుగుతుంది అనమాట. రైట్, అసలు చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా చాలా మందికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. చాలా మంది సూర్య నమస్కారాలను ఇష్టంగా చేసే వాళ్ళు ఉంటారు.
తెలిసి చేసే వాళ్ళు ఉంటారు, తెలియకుండా హెల్త్ పరంగా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్న ఉద్దేశంతో చేసే వాళ్ళు ఉంటారు. ఇక నుంచి ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా రెండిటికి యూస్ఫుల్ ఈ సూర్య నమస్కారాలు అనేది తప్పకుండా ప్రయత్నించండి. 100% రిజల్ట్ ఎలా ఉందనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఆధ్యాత్మికంగా కానీ, జ్యోతిష్య పరంగా కానీ, వాస్తుపరంగా కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.